తెలంగాణ సమాజం పక్షాన TS24 న్యూస్ పక్షాన ఒక ఉద్యమకారుడిగా అవినీతి నిరోధక శాఖకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక గంభీరమైనటువంటి ఆరోపణను తీసుకొస్తున్నా లేవనెత్తుతున్నా దమ్ముంటే సమాధానం చెప్పాలి. తెలంగాణ సమాజం కూడా ఆలోచన చేయాలి. తన రాష్ట్రం కోసం తన్లాడినటువంటి తారక రాముణ్ణి అవినీతి నిరోధక శాఖ ఆనీషాను అడ్డం పెట్టుకొని ఈరోజు నోటీసులు ఇచ్చి పిలవచ్చునేమో, కానీ 400 సంవత్సరాల కింద తానీషా అనే ఒక రాజు, ఈ తెలంగాణ రాజు తానీషా అనే తెలంగాణ రాజు ఏం చేసిండు? కంచర్ల గోపన్న భక్త రామదాసును గోల్కొండ సాక్షిగా ఇబ్బంది పెడితే ఆ తానీషా రాజే ఆ రాజులలో చివరి రాజు అయిండు. అలాగే ఇలా ఆనీషను అడ్డం పెట్టుకొని తానీష లెక్క చేస్తుండు. కాబట్టే ఈ రేవంత్ రెడ్డి పుణ్యాన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం లేకుండా చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది అని చెప్పేసి, అలాగే ఇలా రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ని తన రాష్ట్రం కోసం తన్లాడి కొట్లాడినటువంటి పెట్టుబడులు వస్తాయన్న ఆశతో నిలబడ్డ తారక నోటీసులు ఇస్తే తెలంగాణ సమాజం ఎట్లా చూస్తున్నారు చెప్పండి అన్న. ఇది కేవలం రేవంత్ రెడ్డి యొక్క అసమర్థత, చాతగానితనం, ఆయన యొక్క పరిపాలన చాతగాక ఘోరంగా విఫలమైన సందర్భంలో ఏ రకంగానైనా సరే దాన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈరోజు అక్రమంగా కేసు బనాయించి ఈరోజు ఒక కక్ష రాజకీయ కక్షల సాధింపులో భాగంగానే ఈరోజు ఈ యొక్క విచారణ పిలుపు. ఇంతకుముందే చాలా స్పష్టంగా చెప్పినట్టు దీంట్లో ఇలా అవినీతి లేదు, స్పష్టంగా డబ్బులు ప్రభుత్వం సంబంధించిన డబ్బులు స్పష్టంగా నిర్వాహకులు ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతే ఉన్నదో ఆ నిర్వహించే సంస్థకి స్పష్టంగా వారి అకౌంట్లో డబ్బులు ఉన్నాయి. ఇక చాదగానితనము ఈ యొక్క పోటీలను కొనసాగించలేక ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేసులు మళ్ళీ కొనసాగిస్తే మళ్ళీ కేటీఆర్ గారికి మంచి పేరు వస్తుందని చెప్పేసి దాన్ని ఆపివేసి ఈరోజు ఈ రకంగా అక్రమ కేసులు బనాయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన అందాల పోటీలు పెట్టి ఘోరంగా విఫలమైనడు. తెలంగాణ ఖ్యాతిని అంతా కూడా మంట కలిపినాడు. ఈరోజు అందాల పోటీలు పెడితే పెట్టుబడులు వస్తాయని చెప్పిన రూపాయి పెట్టుబడి కాదు కదా, అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ ఇంత కష్టపడి నిర్మించుకున్నటువంటి ఒక మంచి ఇమేజ్ని పాడి చేసినటువంటి ఘనత వరకు చెందుతుందంటే తప్పకుండా రేవంత్ రెడ్డికే దక్కుతుంది. అంటే తెలంగాణ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న కేసీఆర్కి, కేటీఆర్, హరీష్కి నోటీస్ ఇవ్వడం వల్ల వీళ్ళు ఏం చెప్పాలనుకుంటారు? ఈరోజు ఇప్పటికి 18 నెలలు గడిచింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి